హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ గోల్డెన్ థ్రెడ్స్. నేను మీ పద్మజ. ఈరోజు మనం ముంగా సిల్క్లో కింద స్కాలప్ బార్డర్స్ వచ్చి లేస్ బార్డర్ జాయింట్ చేశారండి. అండ్ ఆ శారీస్ అండ్ వితౌట్ బార్డర్లో డోలా సిల్క్ శారీస్ చూద్దాము. స్టార్ట్ చేద్దామండి వీడియో. అండ్ ఫస్ట్ వన్ అండి, మంచి రాణి పింక్ డార్క్ కలర్ కాంబినేషను, సింగిల్ కలర్ అండి. అండ్ దీనికైతే బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చింది. హైట్ అయితే కనుక 47 ఉందండి. 47 ఉంది. కింద పైన లేస్ బార్డర్ జాయిన్ చేశారండి. ఇలా వచ్చిందండి శారీ అయితే కనుక. ఇలా లేస్ బార్డర్ జాయిన్ చేశారు. అండ్ ఇదంతా స్కాలప్ బార్డర్ వచ్చేసింది. ఇది లేసు. ఇక్కడ నుంచి ఇదంతానేమో శారీలో వచ్చిన వీవింగ్ బార్డర్ అండి. వీవింగ్ బార్డర్ అండ్ శారీ అంతా కూడా బుటీస్ వచ్చినాయి, సిల్వర్ కలర్ బుటీస్. సేమ్ ఇదే బార్డర్ కింద వైపు కూడా కంటిన్యూ అయింది. ఇదంతా లేసు స్కాలప్. అండ్ ఇక్కడ కూడా ఈ డిజైన్ అంతా వీవింగ్ స్టైల్ వచ్చింది. అండ్ శారీ అంతా హెచ్ఓ సిల్క్ అండి. ఇది ఫ్యాబ్రిక్ నేము హెచ్ఓ సిల్క్ అంటారు, హబుదాయి సిల్క్ అంటారు. అండ్ దీని మీద శారీ అంతా ఇలా బుటీస్ వచ్చేసినాయి. అండ్ పళ్ళు అయితే కనుక ఇలాగ రిచ్ పళ్ళు వచ్చిందండి. దీని బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో. బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజు, ఎల్లో కలర్ ఇచ్చారు. ఎల్లో కలర్ ఇలాగ మొత్తం జరీ లైన్స్ వచ్చినాయి. అండ్ ఇక్కడైతే కనుక హ్యాండ్స్ బార్డర్ ఇచ్చేసి ఇదంతా ఇలాగ స్కాలప్ ఇచ్చేసారండి. శారీ అంతా ఇలా స్కాలప్ వచ్చింది. ఇలా వచ్చిందండి కలర్ కాంబినేషన్. ఈ శారీ ప్రైస్ 4500 పడుతుందండి. అండ్ లైట్ వెయిట్ ఉంది, ఫ్యాబ్రిక్ కంఫర్ట్ ఉందండి. లైట్ వెయిట్ అంటే మరీ లైట్ వెయిట్ అని చెప్పనండి, మీడియం వెయిట్ ఉంది. అండ్ ఈ కలర్ చూడండి, మంచి కృష్ణ బ్లూ కలర్ కాంబినేషను. దీనికి మంచి డార్క్ నేవీ బ్లూ కాంబినేషన్ ఇచ్చారు. ఈ కలర్ అయితే కొంచెం మనకి ఫొటోస్లో సరిగ్గా రాదండి, కలర్ కొంచెం మారిపోతుంది. మంచి కృష్ణ బ్లూ కలర్ కాంబినేషన్ అండి. ఇది రియల్గా బయట సేమ్ డిజైన్ అండి, ఫస్ట్ మనం చూసిన డిజైనే. అండ్ చాలా క్లాసీగా ఉందండి, చాలా రిచ్ లుక్ తోటి ఉంది ఈ సారీ. పైన కింద సేమ్ బార్డర్స్, లేస్ బార్డర్స్, మిడిల్ అంతా కూడా మంచి బుటీ అండి, పెద్ద సైజ్ బుటీ, ఇట్లా మొత్తం ఆల్ ఓవర్ బుటీ క్యారీ అయింది. అండ్ పళ్ళు అండి, పళ్ళు ఇలాగా రిచ్ పళ్ళు. ట్యాజిల్స్ కూడా వచ్చినాయి అండి దీనికి, మంచిగా ట్యాజిల్స్ చాలా బాగున్నాయి. అండ్ దీని బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో. అండ్ సేమ్ అండి, ఇదే హ్యాండ్స్కి ఇదే బార్డర్ వచ్చింది. అండ్ ఈ లేస్ కూడా ఇచ్చారు జాయిన్ చేసి. సారీ బ్లౌజ్ అంతా ఇట్లా లైన్స్ బ్లౌజ్ వచ్చింది. కలర్ కాంబినేషన్ ఇది కూడా చాలా ఎక్సలెంట్ ఉంది. 4500 పడుతుంది. నెక్స్ట్ ఆరెంజ్ కలర్ అండి. ఆరెంజ్ చాలా బాగుందండి. ఆరెంజ్ కూడా, ఆరెంజ్కి వైన్ కలర్ కాంబినేషన్ వచ్చింది. హబుదాయి సిల్క్ అంటారండి ఈ ఫ్యాబ్రిక్ పేరు. ఇది నార్మల్ వాష్ చేసేసుకోవచ్చు మనం. ఫస్ట్ టైం మాత్రం డ్రై వాష్కి ఇచ్చుకొని నెక్స్ట్ టైం నుంచి నార్మల్ హోమ్ వాష్ చేసేసుకోవచ్చు అండి మనం ఇంట్లో. అండ్ ట్రాన్స్పరెన్సీ లేదండి, జస్ట్ ఐరన్ చేయించుకుంటే సరిపోతుంది. మనం వాష్ చేసేసుకున్నాక జస్ట్ ఐరన్ ఒకటి చాలండి. అండ్ ఇలా వచ్చింది కాంబినేషన్, మంచి ఆరెంజ్ అండ్ రిచ్ పళ్ళు విత్ టాజిల్స్. అండ్ దీనికి కలర్ కాంబినేషన్ చూడండి, ఇది మెరూన్ పింక్ వచ్చిందండి. అది పింక్, ఐ థింక్ పింక్లోనే డార్క్ పింక్ అండి, డార్క్ పింక్ వచ్చింది. కలర్ కాంబినేషన్ డిఫరెంట్గా ఉంది. ఇది కూడా 4500 పడుతుందండి. నెక్స్ట్ బ్రింజాల్ కలర్ అండి, కలర్ కాంబినేషన్ ఇది కూడా మంచి బ్రైట్ లుక్ తోటి ఉంది. అండ్ ఈ శారీ కూడా హైట్ 47 అండి, అన్నీ అంతేనండి, హైట్ 47 వచ్చినాయి. అండ్ ఈ లేస్ బార్డర్ వచ్చేసరికి చాలా రిచ్ లుక్ తోటి ఉందండి ఈ శారీ. మంచి ఫంక్షన్ వేర్ శారీ అండి, చాలా గ్రాండ్ లుక్ ఉంది, చాలా కాస్ట్లీ లుక్ ఉంది. రిచ్ పళ్ళు, కలర్ కాంబినేషన్ బాగుందండి, మంచి బ్రింజాల్ కలర్. దీనికి మంచి వైలెట్ కలర్ కాంబినేషన్ తోటి ఇచ్చారు. అండ్ ఈ శారీ లాస్ట్ దాకా కూడా వర్క్ వచ్చిందండి, అంటే ఇవి ఉన్నాయండి బుటీస్. అండ్ వీటికి లెహెంగాస్ వాటికి కూడా చాలా బాగుంటాయండి ఇవి. ఇలా లెహెంగాస్ వాటికి కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది కదా, అదే దుపట్టా కూడా మనం సెట్ చేసుకుంటే చాలా బాగుంటాయి ఇవి కూడా. సేమ్ ప్రైస్ అండి, 4500. ఇందులో లాస్ట్ కలర్ అండి, ఎల్లో. మంచి హల్దీస్కి అయితే ఎక్సలెంట్ చాయిస్ అండి.
దీనికి కాంట్రాస్ట్ రెడ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. మంచి ఎల్లో అండి, ఎంత రిచ్ లుక్ తోటి ఉందో చూడండి, చాలా బాగుంది. దీనికి మంచి రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చింది. రెడ్ కలర్ కాంబినేషన్ తోటి లేస్ బోర్డర్ జాయిన్ చేశారండి. చాలా బాగుందండి. ఈ శారీ ప్రైస్ కూడా 4500. ఇప్పుడు మనం డోలా సిల్క్లో వితౌట్ బార్డర్స్లో చూద్దాము. ఇదైతే మంచి వైన్ కలర్, 2500 పడుతుందండి. వితౌట్ బార్డర్ అండి ఇది. ఇలా వచ్చిందండి, కలర్ కాంబినేషన్ ఇలా వచ్చింది. ఇలా వచ్చిందండి వితౌట్ బార్డర్. చిన్న జరీ బార్డర్ జాయిన్ చేశారండి. జరీ బార్డర్ కూడా ఇలాగ టెంపుల్ బార్డర్ లాగా. ఇది పైపింగ్ కూడా ఎల్లో కలర్ తోటి ఇచ్చారు. వైన్ కలర్ అండి, వైన్ కలర్కి ఎల్లో కలర్ కాంబినేషన్ వచ్చింది. పళ్ళు ఇలా రిచ్ పళ్ళు అండ్ బ్లౌజ్ టాజిల్స్ ఇలా వచ్చినాయి. అండ్ ఎల్లో కలర్ తోటి బ్లౌజ్ వచ్చింది. కాంట్రాస్ట్ ఇచ్చారు. 2500 పడుతుంది. ఇందులో కలర్స్ ఉన్నాయండి. కొంచెం అన్ని డస్టీ చార్ట్, ఇది డస్టీ కలర్. ఇది కూడా గ్రేలోనే కొంచెం గచ్చకాయ రంగు అంటాం కదా, కొంచెం ఆ కలర్ కాంబినేషన్ వచ్చింది. అండ్ శారీ అంతా ఇట్లాగా స్ట్రైట్ లైన్స్ లాగా వచ్చినాయండి, నిలువు లైన్స్. అండ్ 2 డిజైన్స్ వచ్చినాయి. ఒక లైన్ వచ్చి గోల్డ్ కలర్ తోటి, ఒక లైన్ వచ్చి సిల్వర్ కలర్ తోటి వచ్చింది. పైన బార్డర్ అయితే నథింగ్ అండి, జస్ట్ ఇట్లా పైపింగ్ బార్డర్ ఇచ్చేసారు కాంట్రాస్ట్ కలర్ తోటి. అండ్ ఇలాగా టెంపుల్ బార్డర్ తోటి టెంపుల్ లేస్ లాగా ఇచ్చారు, జాయిన్ చేశారు. ఇలాగ రిచ్ పళ్ళు అండ్ బ్లౌజ్ మంచి మెరూన్ కలర్. హ్యాండ్స్కి అయితే కనుక ఇలా బార్డర్ వచ్చేసిందండి. 2500 పడుతుందండి. అన్ని కలర్స్ కొంచెం లైట్ షేడ్స్, డస్టీ చార్ట్. ఇది పీకాక్ బ్లూ, అండి. ఇది మంచి పీకాక్ బ్లూ అండ్ స్ట్రైట్ లైన్స్. మిడిల్లో ఇట్లా మ్యాంగో డిజైన్ కూడా ఇచ్చారు. ఒక లైన్ సిల్వర్ వచ్చింది, ఒక లైన్ గోల్డ్ వచ్చింది. మిడిల్లో సన్న జరీ లైన్ వచ్చిందండి. అండ్ పళ్ళు రిచ్ పళ్ళు. ఈ బ్లౌజ్ కాంట్రాస్ట్ చూడండి ఎంత బాగుందో. మనం ఈ కలర్ కాంబినేషన్ కూడా కొంచెం ఊహించమేమో, కానీ డిఫరెంట్గా ఉంది. పెసరపచ్చి గ్రీన్ ఇచ్చారండి కాంబినేషన్ దీనికైతే. పీకాక్ బ్లూకి చాలా బాగుంది, డిఫరెంట్గా ఉంది. 2500. నెక్స్ట్ లావెండర్లోనే కొంచెం మనం నేరేడు పండు బైట్ చేసినప్పుడు మనకి వస్తుంది కదండి కలరు, ఆ కలర్ కాంబినేషన్ అండి. కొంచెం నేరేడు పండు కొంచెం డ్రై అయిన తర్వాత కొంచెం ఏదైనా క్లాత్ కదా అంటుకుంటే వస్తుంది కదా, కొంచెం ఆ కలర్ కాంబినేషన్. దీనికి మంచి మెరూన్ కలర్ కాంబినేషన్ వచ్చింది. అండ్ రిచ్ పళ్ళు అండ్ బ్లౌజ్ మెరూన్ వైన్ కలర్ కాంబినేషన్ అండి. సేమ్ ప్రైస్ 2500. అండ్ ఇంకా 2 కలర్స్ ఉన్నాయండి. ఇది కూడా డస్టీ కలరే. ఇది ఏం కలర్ అని చెప్పాలి, చాక్లెట్ కలర్ అనొచ్చేమోనండి. చాక్లెట్ కలర్ అంతేలేండి, చాక్లెట్ కలర్ అనొచ్చు. మంచి చాక్లెట్ కలర్కి దీనికి వైలెట్ కలర్ బార్డర్ ఇచ్చారండి. అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్ వైలెట్లోనే డార్క్ కలర్ షేడ్. ఇది కూడా డిఫరెంట్ కాంబినేషన్ అండి. ఏంటి కొత్త కాంబినేషన్ చూస్తున్నాం మనం ఈ కలర్స్లో మాత్రం. ఇది పెసరపచ్చ గ్రీన్, దీనికి ఆపోజిట్. ఇది ఇందాక మనం ఆపోజిట్లో చూసాము. లైట్ వెయిటే ఉందండి, నార్మల్ వాష్ చేసేసుకోవచ్చు. హైట్ చెప్పలేదు కదా, హైట్ చూద్దాము. అండ్ ట్రాన్స్పరెన్సీ లేదు, సింగిల్ లేయర్ అయినా వేసుకోవచ్చు. అండ్ ఫ్లెక్సిబిలిటీ ఉంది. ఫ్యాబ్రిక్ ఫీల్ కూడా చాలా బాగుంది, ఫీల్ గుడ్ అండి, ఫీల్ చాలా బాగుంది. అండ్ రిచ్ పళ్ళు అండ్ బ్లౌజ్ పీకాక్ బ్లూ కలర్ కాంబినేషన్. ఇది కూడా బాగుందండి, కొత్త కాంబినేషన్. హైట్ చూద్దాం ఒకసారి. నార్మల్ వాష్ అండి, జస్ట్ ఐ థింక్ ఒక్కసారి డ్రై వాష్కి ఇచ్చుకొని ఫస్ట్ టైము, తర్వాత నుంచి నార్మల్ వాష్ చేసుకోవచ్చు. అండ్ 47 అండి, 46 ఆర్ 47 ఉంది. అండ్ దీనికి లేస్లే కూడా లేవు కదా, వీటి లెహెంగాస్ కూడా సూటబుల్ అవుతుందండి. ఈ శారీస్ ఎవరికైనా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ.